తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో ఒక చర్చనీయాంశంగా మారిన కొన్ని ఎపిసోడ్లను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రభుత్వ పరిపాలన బాగోలేదు అనేది వారి సర్వేలోనే తేటతెల్లమైపోతుంది. ఎందుకంటే ఇటు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కొన్ని అంశాలైతే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి అవేంది, ఆ పంచాయతీ ఏందో కూడా ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారు, నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అనేది కూడా ఒక అంశాన్ని చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 365 రోజులు అంటే 365 డేస్ తన యొక్క పరిపాలనకు సంబంధించి, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా రెండు అంశాలు అయితే వస్తున్నాయి. ఒకటి సర్వేకు సంబంధించి, రెండోది ప్రజల తీర్పుకు సంబంధించి ప్రజలు ఏమిస్తున్నారు. దాంతోపాటు ఈ రెండిట్లో మరొక అంశం చర్చ మీదకి వస్తున్నది. కేసీఆర్ అనే పదం వినబడుతున్నది. ఈ భయానికి, ఈ బాధకు సంబంధించిన ఎపిసోడ్ను ఒకసారి చర్చిద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ ఏంటిది? మార్పు మార్పు అనే ఎపిసోడ్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది, పూర్తి స్థాయిలో కూడా వలసలకు సంబంధించిన ఎపిసోడ్ను కూడా తీసుకొచ్చింది. దాంతోపాటు ప్రధానంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 365 రోజుల పూర్తవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. మా పరిపాలన ఎలాగుంది, మా పరిపాలనపై మీ అభిప్రాయాలు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి, దాంతోపాటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఓ మంత్రి, అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ మంత్రి గారు సర్వేలు చేపిస్తున్నారని, ఎలా ఉంది ఏంటి అనే ఆరా తీసుకే ప్రయత్నం అయితే మంత్రి గారు చేస్తున్నారట. ఆ మంత్రి గారికి సంబంధించి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. ఆ మంత్రి గారు ఏమన్నారు, ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే మనం చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే 365 రోజులలో మార్పు మార్పు అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది అని ప్రజలను అడిగితే మీ పరిపాలన బాగోలేదు అనేది 100కు 100% మంది ప్రజలు తీర్పిచ్చేసారు ఈ సర్వేలో. అదేంది, మీరు బాగోలేదని ఎందుకంటున్నారంటే కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి. ఇది మరో ఎపిసోడ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ సర్వే ఎందుకన్నా చేస్తే మీరు ఆ బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు ఈ మంత్రి గారు. ఎందుకంటే ఆయన దక్షిణ తెలంగాణ మీద పూర్తి స్థాయిలో కూడా సర్వే చేపిస్తున్నాడు. ఇక మరోవైపు మరికొన్ని చోట్ల కూడా ఇంకొక రకమైన చర్చ కొనసాగుతుంది. 365 రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అంటే వాళ్ళ యొక్క ప్రచార రథాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంది అంటే వాళ్ళ ప్రచార రథాలు కొన్ని అంశాలు చెప్తున్నాయి. ఒకటి ఏంది, జీరో కరెంట్ అంట, జీరో కరెంటుకు సంబంధించి. ఇంకోటి బస్సు ఫ్రీ అంట. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అంట. ఇది ఈ గ్యాస్ సిలిండర్కు సంబంధించి వీళ్ళది మామూలుగా లేదు. ఇంకొకటి నాలుగోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చనీయాంశంగా ఏం చెప్పిళ్ళు అంటే బస్సు ఫ్రీ చెప్పిళ్ళు, జీరో కరెంట్ చెప్పిళ్ళు, దాంతోపాటు రుణమాఫీ చెప్తున్నారట. ఇగో ఇది. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ యొక్క ప్రచార రథాలు, అదే సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచార రథాలు చేస్తున్న ప్రయత్నాలు. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు, వామో మీరు ఏం చేస్తున్నారు, వద్దు వద్దు, ఇదంతా మాకు ఏడ సెట్ అయింది, మీరు 100% రుణమాఫీ ఇవ్వకపోతిరి, గ్యాస్ సిలిండర్ ఎక్కడిస్తాలో చెప్పుర్రి, బస్సు ఫ్రీ పెట్టి తన్నులాట తప్ప ఏం లేదు, జీరో కరెంట్ ఎక్కడొస్తుందో చెప్పుర్రి అనే ఇక్కడ చర్చ మొదలైందట. ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన దానికి రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే తారతమ్యాలు నక్కకు నాగలోకానికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు జరిగే ఎపిసోడ్ కూడా అదే స్థాయిలో ఉంది అనేది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సర్వే భయంతో ఈ సర్వే ఎందుకన్నా చేస్తేమా, సర్వేతోని వాళ్ళకి అర్థమైంది ఏంటంట అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అనునిత్యం జపం చేస్తున్న కేసీఆర్ అనే పేరు నామరూపాలు లేకుండా చేయాలి, కేసీఆర్ అనే పేరే వినబడద్దు, కేసీఆర్ అనే పేరే కనబడద్దు, అసలు కేసీఆర్ అనే వ్యక్తినే ఉండనీయకుండా చేసే ప్రయత్నం అయితే ఈయన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటేనే నేను మనుగడ కొనసాగిస్తా, కేసీఆర్ అనే పదం ఉంటేనే నా పరిపాలన కొనసాగుతుంది,
కేసీఆర్ ఉంటేనే నిత్యం ఆయనను దూషించవచ్చు, ఏమైనా చేయొచ్చు, ప్రజలను డైవర్ట్ చేయొచ్చు అనేది ఈయన కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. కానీ విషయం ఏంటంటే సర్వేలో ఎక్కడికి పోయినా కేసీఆర్ నామస్మరణ కనబడుతుందట. ఎట్లా అంటే జపం చేస్తాం కదా, రామకోటి రాసినట్టుగా ఎక్కడికి పోయినా కేసీఆర్ 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 అనే పేరు వినిపించడంతో ఏం చేయాలనో అర్థం కాక తలలు పట్టుకున్నాడట ఆ మంత్రి, ముఖ్యమంత్రి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సర్వేలలో పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందింది. ఎక్కడ చూసినా ఒకటే అంశం కొనసాగుతుంది, ఎటువైపు చూసినా ఒకటే అంశం. ఏంది, కేసీఆర్ఏ రావాలి, కేసీఆర్ అనే నినాదం వినబడుతున్నది ఆ సర్వే. సరే, ఇక ఆ తర్వాత ఇలా వచ్చిన వార్తల జోలికి పోదాం. అసలు వార్తలలో ఏమొచ్చింది, ఏం కథ ఒక్కసారి చూడు. ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్, లగచర్లపై వెనక్కి తగ్గని సర్కార్. ఫార్మా విలేజ్ భూముల సేకరణ రద్దు, గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేసిన రేవంత్ సర్కార్. ఆ ప్లేస్లో బహుళ ప్రయోజన పారిశ్రామిక పార్క్. కొత్త ప్రతిపాదనలు రూపొందించిన టీజీఐఐఎస్సి. భూసేకరణకు నేడో రేపు నోటిఫికేషన్. వికారాబాద్ జిల్లా సబ్ కలెక్టర్కు బాధ్యతలు. అయిపోయింది. లగచెర్ల మరోసారి చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఏర్పాటు చేయదలిచిన ఫార్మాసిటీ స్థానంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పొంతన లేకుండా ఉన్నాయి. ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణకు గతంలో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే తాజాగా రద్దయింది. ఫార్మా విలేజ్ వివాదాలకు దారి తీయడం, దళిత గిరిజనులపై దాడులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో ఫార్మాసిటీకి మాత్రమే ప్రభుత్వం దూరంగా జరిగింది. అక్కడ ఎలాగైనా భూసేకరణ చేపట్టాలన్న కృత నిశ్చయంతో రేవంత్ సర్కార్ ఉంది. ఈ క్రమంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏ రాయితో కొట్టుకుంటే తలకేవాలి, నీకు ఏ కత్తితో పొడుచుకుంటేంది సావనికి, ఏ గుట్టల మీకెళ్ళి ఏ చెర్ల దూకుతేంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోరి, ఇక్కడ తెలంగాణ రాజపత్రానికి సంబంధించి అంటే తెలంగాణ గెజిట్కు సంబంధించి పూర్తి స్థాయిలో రద్దు చేసినాం అన్నారు. ఈడేమైంది, అడిషనల్ ఆడ కలెక్టర్కు సంబంధించి సబ్ కలెక్టర్కు సంబంధించి బాధ్యతలు అప్పయిపోయాయి. ఏమైంది, మీరు అనుకుంటున్నట్టుగా ఫార్మా విలేజ్ భూసేకరణ రద్దయింది అని మీరు అనుకోకూరి. కానీ ఇక్కడ ఫార్మా పారిశ్రామిక పార్క్ అనేది ఒకటి తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఏ రాయితో కొట్టుకుంటేంది, ఏడబై తీసేస్తేంది, గట్లనే అయిపోయింది లగచెర్ల బాధితుల పరిస్థితి. ఇక్కడ ఏది ఫార్మా విలేజ్కి సంబంధించి ఇక్కడ ఫార్మా కంపెనీకి సంబంధించి అని మొన్నటి వరకు అన్నాను. లేదు ఇప్పుడు పారిశ్రామిక పార్క్ అంటూ మరొక అంశం చర్చ మీదకి వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రాయితో కొట్టుకుంటే ఏంది అనే కాడికి అయిపోయింది. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల అనే విలేజ్ అయినా, రోటిబండ తండ అయినా, హకీంపేట అయినా, ఇతరత్ర అయినా ఏడైనా కూడా ఫార్మా విలేజ్ పేరుతో నోటిఫికేషన్ను రద్దు చేసి పారిశ్రామిక పార్కుగా మరో కొత్త నామకరణం చేసి మళ్ళీ ప్రజల్లోకి వదులుతున్నాను. ఎట్లయితేంది, మొన్నటిదాకా తన్నినా తిట్టినా కేసులు పెట్టి గుంజుకున్నా, ఇవాళ బుజ్జగిరితో బామాడితే ఏదో ఒకటి చేసి మళ్ళీ గుంజుకుంటా. అంటే ఇది రియాలిటీ. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సిన విషయం ఏంటి అంటే మీ భూములను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లనైనా గుంజుకుంటుంది. ఇదైతే ఫిక్స్. మనం పోరాటమే చేద్దామో లేకపోతే ఇంకేమన్నా చేద్దామో మీ ఇష్టం. కానీ వాళ్ళు ఫార్మా విలేజ్ అనే ఎపిసోడ్లో పారిశ్రామిక పార్క్ అనే కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీన్ని అక్కడ ఉండే సబ్ కలెక్టర్కు బాధ్యతలు ఇచ్చిళ్ళు, ఇయాల్లో రేపు అంతే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఏంది అంటే ఆనందం ఆవగింజ ఎంతైనా ఉండకపోయా, దుఃఖం ఏందో కొండంతుండి అనేటట్టు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లగచెర్ల అనే బాధ్యత ఎట్లున్నదంటే ముందు పోతే ముందు వెనక నొయ్యి ముందు గొయ్యి అంటారు కదా, పరిస్థితి వాళ్ళది అట్లనే మారిపోయింది. ఇంత పోరాటం చేసినా చివరికి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొడంగల్ నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో లగచెర్ల అనే ఎపిసోడు యావత్ భారతదేశంలో కూడా సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ పూర్తి స్థాయిలో మరొకసారి కొత్తదనంతో అంటే ఒక మాటలో చెప్పాలంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈయన ఎట్టి పరిస్థితులలో ఇండస్ట్రియల్ పార్కు, ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్కు, లేకపోతే ఇంకోటి అనేది తీసుకొస్తాడు. ఇగో చూడురి, ఇగో గిట్లుంటుందట వీళ్ళు ఏర్పాటు చేయబోయేది. చూడురి మీరే,
ఏంది వ్యూహాత్మక చిత్రం అట ఇది. సో ఈ చిత్రాన్ని చూపెట్టి రేపు పొద్దుగాల మీ భూములని గుంజుకొని ఇక్కడ మళ్ళీ మీ వాళ్ళను బానిసలని చేస్తారు. అంటే మేము ఉద్యోగాలు ఇచ్చినాం, ఫార్మా కంపెనీల బాధితులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం, ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు అయినట్టు. అది ఎప్పుడు తుమ్ముతో ఎప్పుడు తగ్గుతూ పోతాయో తెలియదు, అవి ప్రైవేట్ కొలువులు, దాంట్లో మళ్ళీ ఉద్యోగాలు. ఏంది శేపరాశి పని చెప్తారు అలా. ఏమంటారు మళ్ళీ ఇలా ఉద్యోగాల కచ్చటాలకు మీకు తెలియని విషయం ఏంటంటే లగచర్ల గ్రామం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. నీ కొడుకు పీజీ చదివిందా, పీజీలో ఎంఏ ఇంగ్లీష్ ఉన్నదా, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడా, హిందీ మాట్లాడగలుగుతాడా, కంప్యూటర్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉందా, ఉంటే 50,000 జీతం ఇస్తాం. అవును లేదా, సరే ఏదో ఒకటి పాస్ పని చేసుకోపో అనే కాడికి వస్తుంది. ఆడ ఊడ్సుడో తూడ్సుడో మళ్ళీ గాడికే వస్తుంది. నేను మళ్ళీ చెప్తాను కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ గాడికే వస్తుంది. మీరేదో అనుకుంటారు కానీ చివరికి మళ్ళీ మీ కొడుకులు బిడ్డల కాడికి గాడికే వస్తుంది. ఇది ఫార్మా కంపెనీ కాదరా నాయన, ఫార్మా కంపు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఫార్మా కంపెనీ కాదు, ఫార్మా కంపు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నేను ఎప్పుడో చెప్పిన, చెప్పుతే పూటకో మాట ఏంది తీరుకో ముచ్చట చెప్పినట్టు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏమైందో ఏం పాటో కానీ నాకైతే అర్థమైతలేదు. అయితే అప్పుడప్పుడు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఏంది అంటే మనోడే గానా అని సింహాసనం ఎక్కితే కుక్కలెక్క వివరిస్తున్నాం అనేది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా గదే అయిపోయింది. ఒక ఆయన ఈ గంటకు పూట మాట్లాడతాడు, పొద్దుగాల ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రికి ఒక మాట. అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ సన్నాసి ప్రభుత్వానికి సంబంధించి మీకు తెలుసుకోవాల్సింది, ఈ సన్నాసి ప్రభుత్వం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలకు గొడ్డలి పెట్టు లాంటిదే. మరో బషీర్బాగ్ కాల్పులు కరెంట్లలో చూసిల్లు కదా, ఈసారి మరో రకంగా చూడడానికి సిద్ధంగానైతే ఉండరు. వీళ్ళు ఏదో ఒకటైతే చేస్తారు. తెలంగాణ ప్రాంతపు ప్రజల రక్తపు సుక్కలను చూడండి, వీళ్ళు నిద్రపోరు. కాంగ్రెస్ అంటే ఏంటిది, కాటికి పంపేది తెలియదా కొత్తగా. ఇక చూడురి, రైతు భరోసా అందట, రైతులే వద్దంటున్నారు, బోనస్ ఇస్తే చాలంటున్నారు. కాదు నేను అడుగుతున్నా, ఈ తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఏదో బాగా చెప్తున్నాడు ముచ్చట. ఏమయ్యా తుమ్మల నాగేశ్వరరావు, అదేంది విజయవాడ నుండి ఒక ఆయనను తీసుకొచ్చి ఉన్నాడు తుమ్మల కమ్మవారి రాజ్యంలో జరుగుతున్నది ఇక్కడ ఎన్టీఆర్ గారి సారథ్యంలో అని 4 కవిత్వాలు చెప్పించుకొని నువ్వు పొగిడించుకున్నావు కదా, నేను నీతోనే వస్తా, మైకు నీకే ఇస్తా, రైతుల చుట్టుపోదాం. ఏడా ఇక్కడ హైదరాబాద్లో మొదలు పెడదాం. ఏంది మీ ఖమ్మం దాకా మళ్ళా ముచ్చటద్ది. హైదరాబాదు నుండి మొదలుపెట్టి నల్గొండ మీకెళ్ళి, దాంతోపాటు సూర్యాపేట మీకెళ్ళి ఖమ్మం దాకా పోదాం. ఈ 4 జిల్లాలకు సంబంధించి మైకులు పెట్టుకుంటూ పోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతన్నా మాకు రైతు భరోసా వద్దన్నడా చెప్పమని అడుగుదాం. అంటే రాష్ట్ర ప్రజలను ఎంత అధ్వానంగా ఎంత దారుణంగా మోసం చేస్తున్నది అంటే ఈ ప్రభుత్వం చాలా ఘోరం అండి. ఇది చాలా ఘోరం. ఏంది వీళ్ళు ఎన్నికలకు ముందు చాలా క్లారిటీగా చెప్పిలు, అన్ని వదిలిగొంటాం, ప్రతిదానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిలు. కానీ ఇవాళ ఏం చెప్తాను, లేదు లేదు సన్నాలకే ఇస్తాం, ఎందుకంటే ఆడ పదవి వచ్చింది కదా, ఆడ దుడ్లు వాళ్ళకు వస్తున్నాయి, పైసలు వాళ్ళకు వస్తున్నాయి, మనకు కాదు కదా. ఇక చూడు ఒక్కసారి వీళ్ళు ఏమంటున్నారో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. రైతు భరోసా బంధు, రైతులే వద్దంటున్నారు, బోనస్ ఇస్తే చాలంటున్నారు, రుణమాఫీ ఎప్పుడో సీఎం చెప్తారు. రైతు పండుగలో మంత్రి తుమ్మల, రేవంత్ తుమ్మల గొప్పతనం వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్తం. ఏంది ఎవరా నాయనా, ఏమో మాటినమంటది ఇక్కడ బాంచన్. మరి మా రేవంత్ అన్న 3 రంగుల జెండా అన్నానా, ఓకే. తుమ్మల ఏది మా కేసీఆర్ అన్నాడు, తుమ్మ ముళ్ళు కావాలన్నా ఇంకేం కావాలన్నా గుర్తు తెచ్చుకో అన్నాడు. వీళ్ళు ఏమన్నారు, వీళ్ళిద్దరు వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం అట. వా ఎంత జోకు తెలుసా, నేనే వెంకట్రామన్ని, నేనే పిట్టల దొర్రని, ఓ అవో వచ్చినా నేను వెంకట్రామన్ని వచ్చినా ఏతల మాటలు చెప్తా అన్నట్టు లేదు వీళ్ళ ముచ్చట. వీళ్ళ వల్ల వరి ఏమయ్యా నాయనా, ఏడ ఎకరానికి ప్రాజెక్టు కడితివి నీళ్లు రావడానికి, ఏ ప్రాజెక్టు కడితివి, ఏడ కాలువలు కడితివి, ఏడ కొత్త సాగుకు సంబంధించి భూములకు మొత్తం రాళ్ళు రప్పలు చేయకుండా కొత్త సాగుని ఎప్పుడు ప్రోత్సహిస్తేవయ్యా. అయ్యా తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు, సరే మంత్రులు మీ అందరికీ సంబంధించి ఏడ చేస్తారయ్యా, కొంచెమన్నా మాట్లాడేటప్పుడు హద్దు అదుపు అనేది ఒకటి ఉండాలి. నువ్వు మంత్రి అయితే నాకేంది, నువ్వు సీఎం అయితేంది, పిఎం అయితేంది, రాష్ట్రానికి సంబంధించి మొదటి పౌరుడు అయితేంది,
కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ను నేను ఖచ్చితంగా అడుగుతా, ఏంది అంటే గింత అబద్ధాలా? ఓరి నాయన, వీళ్ళ ఏతుల మాటలు తింటే ఏంది అంటే అసలు తెలంగాణ ఉద్యమాన్ని నేనే తెచ్చిన, కేసీఆర్ అనే వ్యక్తినే ఉద్యమానికి నేను ఉసిగొల్పిన, అసలు కేసీఆర్ ఉద్యమం బొమ్మని చెప్పిందే నేను అనేటట్టు ఉన్నది. రేపు ఊకోరి అరే నిజమే చెప్తాను అనేటట్టున్నది కథ. చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డలనా, వీళ్ళ దొంగ మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, వీళ్ళ లంగ మాటలు. రేవంత్ తుమ్మల గొప్పతనం వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం. వీళ్ళు వచ్చే ఎన్ని రోజులు అవుతుంది? 365 రోజులు అవుతుంది. సరే, వీళ్ళ లెక్కలే వేసుకుందాం. 365 రోజులలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎక్కడన్నా గచ్చినవా, లేకపోతే ఎక్కడన్నా కాలువలు తీసినవా, ఎక్కడన్నా రిజర్వాయర్లు గచ్చినవా, లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నింపినవా, లేకపోతే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం చేసినవా, లేకపోతే రైతులకు సంబంధించి ఏదన్నా రుణమాఫీ చేసినవా, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పంటకు కావాల్సిన ఎరువులను ఏమన్నా ఫ్రీగా ఇచ్చినవా, లేకపోతే రైతులకు సంబంధించిన పంటకు ఇట్లా పండించంగానే కొనుగోలు చేసినావా? ఎందుకు ఈ అబద్ధాలు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? నాకు అర్థం. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మార్పు కాదు. కాంగ్రెస్ అంటే అబద్ధం, అబద్ధం అంటే కాంగ్రెస్. ఇది నిజం. అసలు కాంగ్రెస్ అంటే మార్పు కాదు రాజా, కాంగ్రెస్ అంటే అబద్ధం. మళ్ళా చెప్తున్నా కదా, ఈ అబద్ధాల కోరు కాంగ్రెస్ పార్టీ ఎంత అబద్ధాలు చెప్తున్నదండి. రేవంత్ తుమ్మల గొప్పతనం వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యమట. ఓరి నాయనో, ఎన్ని అబద్ధాలు, ఏం కథ ఇది? ఎంత ఘోరం అండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మరి ఇది మీకు దారుణం అనిపిస్తలే తెలంగాణ ప్రాంత బిడ్డలారా? తుమ్మల నాగేశ్వరరావు ఏడబొడిచిండు, రేవంత్ రెడ్డి ఏం గొప్పతనం చేసిండు, వీళ్ళ గొప్పతనాలు ఏంది? ఇవి ఏతుల మాటలు కాకపోతే ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు పునాది రాయేసినప్పుడు హరీష్ రావు అనే మంత్రి 24 గంటలు ఇల్లును వదిలి, నియోజకవర్గాన్ని వదిలి అక్కడికి పోయి 24 గంటలు అక్కడ మంచం వేసుకొని పడుకొని కూర్చొని కావలి కాచి నిలబెట్టి రాయిని కట్టించి బాహుబలి మోటార్లను తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి చేసి, ఆ తర్వాత మల్లన్న సాగర్, ఆ తర్వాత ఏది సుందిల్లా, అన్నారం బ్యారేజీ, ఆ తర్వాత ఏంది రంగనాయక సాగర్, ఇట్లా రకరకాల ప్రాజెక్టులన్నింటినీ తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో తెలంగాణలో మనం తెలంగాణ ఉద్యమంలో చుట్టూ ఉండి సుక్కాను ఇల్లు దొరకని గోదావరి అనే పాట పాడుకోవద్దు, నీళ్లతో కలకలలాడే గోదావరి అనే పాట పాడాలి, కలగలగల అంటూ మన పాదాల చెంతకు రావాలి గోదావరి అని చెప్పేసి వాళ్ళు ఏంది అంటే ఒక పెద్ద లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే వాళ్ళ వల్ల 1956 నుండి 2014 వరకు కాని అభివృద్ధిని 2014 నుంచి అనతి కాలంలో 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసి ఈ భారతదేశంలోనే తెలంగాణ అంటే వరి ధాన్యంగా కూడా పేరు తెచ్చిన ఈ వ్యక్తులను పట్టుకొని ఇలా మేమే చేసినాం. ఎట్లున్నదంటే మంచి జరుగుతానేమో వీళ్ళ పేరు, చెడు జరుగుతా మళ్ళీ కేసీఆర్ కథ. దొంగలు ఊళ్ళు మంచుకున్నాడు అంటే ఇది. వీళ్ళట రికార్డు స్థాయిలో వండించిల్లట. ఇంకేమో చెప్తారు ఇక్కడ, ముచ్చట్లు వినాలి మనం. వీళ్ళ అబద్ధాల ముచ్చట్లు మనం వినాలి. ఆ ఘనత మాదే. ఉత్తమ్ సీఎం రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గొప్పతనం వల్లనే వానాకాలంలో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వరి పంట పండిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 153 లక్షల మెట్రిక్ టన్నుల పంటతో రైతులకు 40,000 కోట్లు చేరాయని అన్నారు. దొడ్డు వడ్లకు మద్దతు ధర ఇస్తున్నామని, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 18,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. ఇంకా రుణమాఫీ కానీ రైతుల గురించి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని అన్నారు. సంక్షేమం విషయంలో గొప్పగా పనిచేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏమని చెప్తున్నారు? 6 నెలల కాలంలో 18,000 కోట్ల రుణమాఫీ చేసిరు. సరే, ఇంకా తెలంగాణ ప్రాంత వీళ్ళ లెక్కకే వస్తాను నేను. నా దగ్గర లెక్కల క్లారిటీ ఉంటుంది. నేను ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, ఫస్ట్ దాన్ని అధ్యయనం చేస్తా, దాని తర్వాత దాన్ని విశ్లేషణకు పోతా, దాని తర్వాత దాన్ని ఆచరిస్తా. ఇది నా సిద్ధాంతం. ఎవడు ఏదన్నా అనుకొని నాకున్న చదువు అలవాటు అది. ఫస్ట్ ఏ విషయమైనా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం, దాని తర్వాత దాన్ని విశ్లేషించడం, దాన్ని ఆచరణలో పెట్టడం నా పని. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు 6 నెలల కాలంలో 18,000 కోట్ల రుణమాఫీ చేసిర్రు అని చెప్పారు. సరే, మంచిగానే చేసిర్రు ఒప్పుకుందాం. మరి మీరు అసెంబ్లీ సాక్షిగా 26,000 కోట్ల బడ్జెట్ పెట్టిల్లు కదా, అంటే ఇవి 2,000 కోట్లు, అవి 6,000 కోట్లు, అంటే దాదాపుగా 8,000 కోట్ల రుణమాఫీ ఇంకా బాకీ ఉన్నారు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు. అంటే మరి 8,000 కోట్ల రూపాయలు ఎందుకు మాఫీ చేయలేదు? ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పురు. మీరు ఏమన్నారు? ఎన్నికల ముందుకు వచ్చినప్పుడు వీళ్ళు ముచ్చట్లు ఏమని చెప్పిల్లంటే, 500 రూపాయల బోనస్ అనేది సన్న వడ్లన్లే అన్న, అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పారు.
ఇప్పుడు ఈ రైతు బంధు అనే ఎపిసోడ్ను ఎత్తేసి 500 బోనస్ అట అన్నిటికి కల్పిస్తారట. క్వింటానికి 500 చొప్పున లెక్కేసుకుంటే మాకు 12,000 వస్తున్నాయని అంటున్నారు అని మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి, ఆయన పేరు ఏం పేరు, తుమ్మల నాగేశ్వరరావు, ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు చెప్పిన హామీలు ఏంది, వీళ్ళు చేస్తున్న పని ఏంది, ఒకసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం. యావత్తు తెలంగాణ సమాజం అంతా ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఘోరమైన అబద్ధమైన కుట్రపూరితమైన అంశాలను వీళ్ళు చేస్తున్నారో చూడురి. రైతు బంధుకు ఆల్రెడీ వీళ్ళు మంగళం వాడేసిల్లండి. మీకు రైతు భరోసా వస్తుంది అనే ఆశలు గల్లంతు తులం బంగారం వస్తుంది అనేది పెట్టుకోకూర్రి. కాంగ్రెస్ అంటేనే నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలకు ఎప్పుడైనా కాతికి పంపించేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది జన్మనిస్తుంది, పునర్జన్మనిస్తుంది, కాపాడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు రైతు బంధుకు మంగళం పాడడానికి ఎవరండి వీళ్ళు? కేసీఆర్ అధికారంలోని దిగిపోక ముందుకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు పెట్టిండండి రైతులకు భరోసా ఇద్దామని. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చర్చ ఇది. బోనస్ వల్ల ఒక్క పంటకు 12,000 నుంచి 15,000 వరకు వస్తాయని రైతులు చెప్తున్నారట. అబ్బబ్బబ్బా వారవ్వా, ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించరు. సో పథకాలన్నిటికీ మంగళం పాడతారు. రైతు రుణమాఫీకి దాదాపుగా 8,000 కోట్లు వీళ్ళు చేయాలి. అది ఎప్పుడు చేస్తారో అడుగుదాం. ఇక చూడుర్రి, చూసిర్రా? ఓ అన్న, అక్క, అమ్మ, తల్లి, బంగారం, ఒక్కసారి అందరు చూడాలి, యావత్తు తెలంగాణ సమాజం అంతా చూడాలి. పురుగుల బియ్యం, ఇగో ఇక్కడ పురుగుల బియ్యం, కుళ్ళిన కోడిగుడ్లు, ఇక్కడ ఖరాబైన కూరగాయలు, ఇగో ఇక్కడ చూడుర్రి, మంచిగా చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలు. అవి ఆలుగడ్డలు, మళ్ళీ అవి కూడా కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు అనుకునేరు, అవి ఆలుగడ్డలు. ఒకసారి జూమ్ చేసి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చూపెట్టు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చూడాలి, మా రేవంత్ సర్కార్కు కాస్త బుద్ధి రావాలి. ఇది పురుగుల అన్నం, ఇది కుళ్ళిన కోడిగుడ్లు, ఇది పురుగుల కూరగాయలు, అదే ఆలుగడ్డలు అంటారు మన భాషలో. ఒక్కసారి చూడుది, పురుగుల బియ్యం, కుళ్ళిన కోడిగుడ్డు, ఖరాబైన కూరగాయలు, ఇవే పిల్లల భోజనాలు. ప్రభుత్వ హాస్టళ్లలో మారన తీరు. నాగర్ కర్నూలు జిల్లాలో ఫుడ్ పాయిజన్, 4 విద్యార్థులకు అస్వస్థ, ఓయూలోను నాణ్యతలోని భోజనాలు, రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. ఖమ్మంలో ఖాళీ గిన్నెలతోని నిరసనలు. ఆశ్రమ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన అడిషనల్ కలెక్టర్ దీపక్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ విషయానికి కాస్త పూర్తి స్థాయిలో కూడా ఎవరు గురుకుల పాఠశాలకు సంబంధించి ఇంత క్లారిటీగా కనబడతా ఉంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నా కొడుకు ఆశ్రమ పాఠశాలలో సీట్ వచ్చింది, లేకపోతే గురుకులాలలో వచ్చింది, కస్తూర్బాగ్లో వచ్చింది, లేకపోతే ఇంకోకాడ నవోదయ, ఆదయ, ఈదయ అని చెప్పి, అంటే మనం బుక్కడి బువ్వ లేకనే హాస్టళ్లలో పంపిస్తాం, అది వాస్తవమైన విషయం. కానీ తల్లిదండ్రులు బుక్కడి బువ్వ పెట్టలేక హాస్టల్లో పంపిస్తారంటే పొరపాటు. అది ఉన్నత చదువులు చదివి ఆ ఫీజులు కట్టలేక ఆడ ఫ్రీగా ఉంటుంది కదా, మంచి చదువులు చెప్తారు. ఎట్లాగూ ప్రభుత్వ టీచర్లు అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో చదువులు చదివితే, ఎగ్జామ్ రాస్తేనే, క్వాలిఫై అయితేనే మా పిల్లలకు చదువు చెప్తారనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ బిడ్డలందరూ కూడా బడికి పోతున్నారు కదా, ఆ బడిలో పెట్టే బువ్వ కూడు, నీ కొడుకును కలెక్టరే చేస్తావో, నీ కొడుకును వల్లకాడే చేస్తావో, నీ బిడ్డను లాయరే చేస్తావో, వల్లకాడే పంపిస్తావో, ఏం చేస్తావో మీరు డిసైడ్ అయ్యారు. కానీ మీ కొడుకు బిడ్డల అన్నం పట్ల మీరైతే సీరియస్గా ఉండుర్రి. ప్రాణం పోతే మళ్ళీ రాదు. చదువు ఒక సంవత్సరం పోతే ఏం పెద్దగా అది కాదు, మళ్ళీ సంవత్సరం అయినా చదువుకోవచ్చు, కొద్దిగా పైలం. ఇక మన రేవంత్ అన్న సర్కార్లో అద్భుతమైన ఆతిథ్యం ఇస్తున్న భోజనాలు ఇవి. నేనేమంటున్నానంటే, చాలా సందర్భాలలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఏమని అంటే, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, మరి మా కలెక్టర్లు తినే, నేను మళ్ళీ చెప్తున్నా, సెక్రటరియట్ అంటే రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి సంబంధించిన దాంట్లో ఫుడ్ పాయిజన్ జరగంగా ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. రాష్ట్ర అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ జరిగినన్ని రోజులు ఎక్కడన్నా ఫుడ్ పాయిజన్ జరగంగా మీరు విన్నారా? వినలేదు కదా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ జరగంగా మీరు విన్నారా? వినలేదు. మరి ఇక్కడే ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది? పిల్లలంటే చిన్న చులకన, అక్కడ అధికారులు ఉంటారు, ఏమమ్మా అని 4 దొబ్బులు దొబ్బుతారు. ఇక్కడ అనుకో అలాంటిది ఏది ఉండదు కదా. అంటే ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించుకోరు. ఇక దీన్ని కాస్త వీళ్ళు రాజకీయం చేస్తున్నారు చూడుర్రి. కొంచెం మానవత్వం ఎట్లేదో నాకు అర్థం కాదు. ఒకసారి చూడుర్రి, గురుకులాలపై ఆర్ఎస్పీ కుట్రలు చేస్తుంది. ఆయన అనుచరులే అక్కడ సిబ్బంది. గతంలో ఆయన కార్యదర్శిగా పనిచేశారు. శైలజ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు సర్కారు కొలువు. బీఆర్ఎస్ కోటి ఇవ్వాలని డిమాండ్. ఆర్ఎస్పీపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఒకసారి ఇక్కడ ఉండను ఈ తల్లిని. మొన్న మీరు వీడియోలో చూసేది కదా, మందు సుక్క బిర్యానీ వినలే,
రీళ్ళల్లో ఇట్లా ఇట్లా పోతా అంటే రీల్ వస్తుంది. చూడుర్రి, మళ్ళీ మిస్ అయితే మళ్ళీ పోయి చూడుర్రి, అది పక్కన పెట్టుర్రి. ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం చేశారు. మీకు మాట్లాడే అర్హత లేదు. మంత్రి కొండా సురేఖకు ఆర్ఎస్పీ కౌంటర్, దమ్ముంటే గురుకులాల మీద చర్చకు రావాలి, సీఎం రేవంత్ను సవాల్ చేస్తున్న ఆర్ఎస్పీ. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈయన చదువుకున్న మొగోడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈయన ఒక బాధ్యతలు చేసిన ఎస్పీ. ఈయన రాజకీయాలలోకి రావచ్చుగాక, చదువుకున్నటప్పుడు చాలా కఠినమైన పేదరికం నుండి వచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, చాలా కఠినమైన పేదరికం నుండి వచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో కూడా తను పోటీ చేసిండు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు. ఇది వాస్తవం. మరి ఇక్కడ ఉన్నది కొండా సురేఖ గారు. ఏంది కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే, ఇక్కడ ఆర్ఎస్పీ కుట్ర చేస్తుంది. చదువుకున్నోళ్ళు ఎవరు కూడా ఒక విద్యార్థి బాగుపడాలి, ఇంకో తరం బాగుపడాలి, ఒక విద్యార్థి చెడిపోతే ఒక తరం మొత్తం చెడిపోతుంది అనే ఆలోచన ఉన్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఎందుకు కుట్రలు చేస్తారండి? ప్రభుత్వ పరిపాలన శాతగాక, దద్దమ్మ పరిపాలన చేసుకుంటా, గద్దలు రాబందుల పరిపాలన చేసుకుంటా, దున్నపోతులు అడ్డగాడిదల పరిపాలన చేసుకుంటా, మళ్ళా ఏంది అంటే విపక్షం మీద పడతారు వీళ్ళు. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాస్తవానికి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఏంది అంటే సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతోమంది లాయర్లను తయారు చేసిండు, డాక్టర్లను తయారు చేసిండు. ఎవరెస్ట్ శిఖరం, అది ఆనంద్ పరిపూర్ణ అనుకుంటా బహుశా అని పేరు, వాళ్ళకి సంబంధించి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండు. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పైలట్లుగా, దాంతోపాటు ఏంది నావీలో ఆర్మీ జవాన్లు బొచ్చడు మందిని తయారు చేసిండు. మరి మా కొండా సురేఖ గారు ఎంతమందిని తయారు చేసిండు? వాళ్ళ చుట్టూ ఉండే బలాన్ని సంబంధించి ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించిళ్ళు, ఎంతమందిని ఇబ్బంది పెట్టిళ్ళు, వరంగల్ జిల్లాలో ఎంత రాజకీయం జరిగింది, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం జరిగింది, జోలపాట ఎవరు వాడారు, రక్షించమని కొంగుజాపు ఎవరు అడిగిరు, ఈ చరిత్ర అంతా మనం మర్చిపోయినామా? గతాన్ని దవ్వుతే మస్తు వెళ్తాయి. నేను చెప్తున్నా కదా. నేను ఒక్క మాట చెప్తా అమ్మా తల్లి, మీరు మంత్రి గారు, నేనేమంటున్నానంటే మీరు నేరుగా మీకు సమయం దొరికినప్పుడే, మీకు ఎప్పుడు వీలు ఉంటుందో అప్పుడే చూసుకోరు. నేను మిమ్మల్ని ఏంది విమర్శ చేయడం లేదు, అలాగని మిమ్మల్ని పొగడడం లేదు. మీరు ఎప్పుడైనా కానవాయిలో ఉదయం నుంచి అంటే వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్ నుండి నల్గొండో, ఖమ్మమో, ఆదిలాబాదో, నిజామాబాదో లేకపోతే ఎక్కడికన్నా పోయినప్పుడు ఆ మధ్యలో ఎట్లా పోతారు కదా, ఆ మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తారు కదా, ఏదో గురుకులం కడ ఆపి తినూరి. రోజు మీరు ఇట్లా తినుకుంటారు. అది అంటే మళ్ళీ మీరు ముందస్తుగా ఇంటిమేషన్ ఇవ్వద్దు, మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ లంచ్ చేస్తున్నారంటే వాళ్ళు పరమాన్నం పట్టుకొస్తారు మళ్ళీ. అది ఇక మరి కైలాస పర్వతంలో దగ్గర కూడా దొరకదు అంత మంచి అద్భుతంగా. ఏంది అంటే దాన్ని అంటే స్వర్గంలో కూడా దొరకదు అంత మంచి ఆహారాన్ని తెస్తారు. నేనేమంటున్నా అంటే, మీ చరిత్ర తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు, ఈ పెద్ద మనిషి చరిత్ర తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసుకుంటారు. ఎవరి మాటలేంది ఎవరి దొంగ మాటలేంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలేందో తెలుసుకుంటారు. నేనేమంటున్నానంటే, మీరు మధ్యాహ్న భోజనం రోజు పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఏడి పోతారో, మీ పర్యటనలు ఉంటాయి, ఖచ్చితంగా పర్యటన ఉంటుంది. పర్యటన లేకుంటే ఇంట్లోనైతే మీరు కూర్చోరు. నాకు తెలుసు, మంత్రి అంటే ఏదో ఒక విజిట్ ఉంటుంది, ఏదో అధికార కార్యక్రమం ఉంటుంది, ఏదో ఒక సమీక్ష సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆ చుట్టూ పరివాహక ప్రాంతంలో ఎక్కడైనా కనబడతాడి పోయి బువ్వదెనుర్రి. ఆ తర్వాత మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శ చేసే అర్హత ఈ తెలంగాణలో ఎవ్వడికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శ చేసే హక్కు ఈ తెలంగాణలో ఎవ్వడికి లేదు. ఎందుకు అంటే ఆయన ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు, చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగమే చేసిండు, ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిండు, ఎంతోమంది జీవితాలన్నీ అంధకారంలో కుంగిపోకుండా అద్భుతమైన భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి ఆయన. మరి మనం ఏం చేసినాం మేడం చెప్పరాదు రేజరా? నేనేమంటున్నానంటే, అందుకే ఈ కుట్రలు కుతంత్రాలు ఉండయి. ఏంది అంటే గురుకులాలలో ఆర్ఎస్పీ కుట్ర ఎట్లా అంటారు అసలు? ఆ మాట ఎట్లా వస్తుంది ఆ నాలుక నుంచి నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది ఎట్లా వస్తుంది అసలు? చదువుకున్నోడు ఇప్పుడు నేను ఛానల్ పెట్టుకున్నా, ఇంకొన్ని ఛానల్ పెట్టుకోమని ప్రోత్సహిస్తా, ఇంకా ఎదగమని ప్రోత్సహిస్తా, ఇంకా వ్యాపారాలు చేసుకోండి ప్రోత్సహిస్తా, అభివృద్ధి చెందమంట. కానీ పెట్టకంటారా, లేకపోతే ఎదగకంటారా? మీరు అట్లా కాదు కదా.
మీరు మాత్రమే మినిస్టర్ ఉండాలి. మీ కింద చాలామంది వరంగల్లో నేతలు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు అయితే లేరు, వాళ్ళు ఎందుకు మినిస్టర్లు అవుతారు, మీ కుటుంబం ఎందుకైతుంది? సింపుల్గా మాట్లాడుకుందాం మనం. ఇట్లా విమర్శ చేసుకుంటా కనుక నేను పోతే ఇక తెలంగాణలో ఏమీ దొరకదు. ఇక నేనేమంటున్నా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కుట్ర జరుగుతుంది. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కావాలని కుట్రలో ఇరికించే భాగం ఇది. అందుకే మీరు చూడుర్రి, ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిందా కేవలం మహిళా మంత్రులు మాత్రమే ప్రోత్సహించి మాట్లాడిస్తారు. రేపేదాన్ని అన్నాడు అనుకో, ఇగో మహిళలను గిట్లనే కించపరుస్తుంది బీఆర్ఎస్ అనేది మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేస్తారు వీళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఏంది అంటే పరిపాలన శాతగాక వీళ్ళు చేస్తున్న పరిస్థితి. ఇగో మా రాజన్న నచ్చిండు, మరి సురేఖ అక్కనే చెప్పాలి ఇప్పుడు మళ్ళా. ఇగో మాడిపోయిన అన్నం వడ్డించిన రాజగోపాల్ రెడ్డి, మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల సందర్శన, వంట మనిషిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, చివరకు మాడిన అన్నమే పెట్టిన వైనం. ఇక అర్థమైందా? రాజన్న నల్గొండ రాజన్న ఏమన్నాడే, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏమన్నారో తెలుసా? సురేఖ కేడవ అక్క, ఓ అక్క, గురుకులాల మీద ఆర్ఎస్పీ కుట్ర చేసుడు కాదక్క, మీ గురుకులాల తాట తీసిండు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఈయన ఎవరు ఉండే జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో జరుగుతున్న అసలు సిసలు వాస్తవాలను బయటపెట్టిలు వీళ్ళు. ఇట్లా చేయరి. ఇగో రాజగోపాల్ రెడ్డిని నేను ఇలా అప్రిషియేట్ చేస్తున్నా, 100కు 1000% మార్కులు ఇస్తాను. గురుకులాలలో మాడిపోయిన బువ్వు ఉన్నదని అక్కడ వంట మనిషికి ఆ వాసన చూపెట్టి అదేంది అమ్మ తల్లి చూడమ్మా అంటే చివరికి మళ్ళీ గదే బువ్వ పెడితే రాజన్న పూట బువ్వ తినకుండా పోయిండట. నిన్న అన్నం కూడా తినలేదు తెలుసా? ఎవరు? రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నిన్న మధ్యాహ్న భోజనం కూడా చేయని పరిస్థితి ఉన్నదట. ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మీకు కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఉన్న కాస్త పూర్తి స్థాయిలో కూడా లేకపోయి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక సొంత జాగా ఉన్నోళ్ళకే ఇంద్రమ్మ ఇల్లు, సొంత జాగా ఉన్నోళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు తొలి దశలో అమలుకు సీఎం నిర్ణయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వీళ్ళు సొంత జాగా ఏం కర్మ, వీళ్ళు సొంత జాగా పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. ఒకసారి ఎన్నురి, నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపమేశ్రీ, అలియాస్ చెట్టినాయుడు, అలియాస్ మోసిరెడ్డి, ఇవి నేను పేర్లు పెట్టలే, చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పెడుతున్నారు. నేనేమంటున్నానంటే నిన్న మొన్నటి వరకు కేసీఆర్ కట్టిన ఇల్లులేమో కూలిపోయినాయి, కాలిపోయినాయి, సిమెంట్ లేదు, ఇసుక లేదు, కాంక్రీట్ లేదు, కూలుతానే ఇగో అయిపోయిందని తానే తందాన అన్నట్టు భజన చేసిళ్ళు. భజన చేసి మళ్ళీ ఏమైపోయిందంటే ఇదే మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పేరుతోని అక్కడ చాలామందిని ఇల్లును ఖాళీ చేపించి గదే ఫ్లాట్లకు పంపించలు. ఆడ వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది. ఇక్కడ కొత్త డ్రామా ఏంది లేపుతుండ్రంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 365 రోజులు అవుతుంది, 6 గ్యారంటీలు అటకెక్కినాయి, పూర్తి స్థాయిలో వీళ్ళు చేసేది పీకేది ఏమీ లేదు. కాబట్టి మళ్ళొక టాపిక్ డైవర్షన్గా ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుంది? తక్కువలో తక్కువ ప్రభుత్వ కొంప అయితే, ప్రభుత్వ బంగ్లాలు అయితే 6 నెలల ఫినిష్ అయితే ఏంది అందాల మేడ లెక్క కనబడతాయి. కానీ పేదోడు ఇల్లు కట్టడానికి మాత్రం సంవత్సరాలు జాగా తీసుకుంటూ వస్తారు. సొంత జాగా ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు అంటారు కదా. నేనేమని చెప్తున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే కొడంగల్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న వాళ్ళ ఊళ్ళోనే దాదాపుగా ఒక 1500 మంది ఉన్నారు అనుకోరి. నేనేం చెప్తున్నా, కొండారెడ్డిపల్లెను ఇంకేనో సరే 3000 మంది జనాభా వేసుకోర్రి. సొంత జాగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. రేకులు ఇల్లు వేసినా, పెంకుటిల్లు ఉన్నా, గుడిసున్నా, ఏదున్నా ఇంటి చుట్టూ తక్కువలో తక్కువ మనం ఏం చేస్తాం, 4-5 గుంటల భూమి అయితే ఉంటుంది. ఊళ్ళల్లో తక్కువలో తక్కువ 3 గుంటలు 4 గుంటల భూమి అయితే అందరికీ ఉంటుంది. మరి అందరికి గట్టిస్తారా ఈ మొగోళ్ళు? మనం మాట్లాడుకుందాం. బాజాప్తుగా తెలంగాణ ప్రాంత బిడ్డలకి సమాధానం చెప్పాలి. లంగ పథకాలు, దొంగ పథకాలు కాకపోతే ఏందండి? ఎవరిని మోసం చేయనీకి ఇవి? ఇంటికో ఇల్లు వస్తుంది వీళ్ళ లెక్కన ఇంటికో ఇల్లు వస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నా, నా ఇంటికాడే 7-8 గుంటల జాగున్నది, మాకు నా 3 ఇల్లు రావాలి, మరి ఇస్తాడా? ఈయన లెక్కనే చెప్తాం. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మిమ్మల్ని మసిబూసి మారేడుకాయ ఎట్లా చేస్తాడు, అరిచేతిలో వైకుంఠం ఎట్లా చూపెడతాడు. వీళ్ళు 6 గ్యారంటీలు 13 అంశాలు ఏడవైనాయి. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తున్నది కాంగ్రెస్ అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతాం. మొన్న మనల్ని ఏంది, నేను ఉగ్రవాదిని అయినట్టు, నేను రౌడీ షీటర్ని అయినట్టు, లేకపోతే నేనేదో నేరాలు చేస్తున్నా, అఘాయిత్యాలు చేసిన, అమ్మాయిలను హత్య చేసినట్టు, లేకపోతే ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించలేనట్టు 50 మంది వచ్చి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా నా మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు, అక్రమ కేసులు బనాయిస్తూనే ఉన్నారు. ఎప్పుడు అరెస్ట్ చేద్దామా అని చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రశ్నించొద్దు, నిజాలు చెప్పొద్దు, వాస్తవాలు చెప్పొద్దు. రేవంత్ రెడ్డి అనగానే జీ హుజూర్ అనాలి.
ఆయన ఢిల్లీలో అంటాడు కదా పోయి జీ హుజూర్ అని, మనం అనం కదా. మనం ఏంది మన జీవితం పుట్టుకేంది? తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ఏ ఉప్పు కారం తిన్న ఏ ఒక్క మొగోడికైనా పోరాటమే కొత్త ఎజెండాకి వెళ్తాడు, పోరాటమే పటిమతో వెళ్తాడు తప్ప ఎవరికి బాంచన్ చెంచాగిరి చేయరు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉన్న అలవాటు, అది ఈ మట్టితో పుట్టిన అలవాటు. ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడరు, నేను అమరుణ్ణి కానీ నేను బానిసను కానీ అని చెప్తారు. నేను అమరుణ్ణి కానీ నేను బానిసను కాదు, నేను ఎవరికి బానిసతత్వం చేయ, సావనైనా చస్తాం కానీ బానిసలం కాదని ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటారు. వీళ్ళు ఇందిరమ్మ ఇంత సొంత ఇంటి జాగున్నోళ్ళు అంటే ఇప్పుడు నా ఊరికే తీసుకుపోతాను, నేను మైకు పెడతా. నా ఊళ్ళో ఉన్న 4000 గడపలకు 4000 ఇండ్లు రావాలి. ఎంత అవుతుంది వీళ్ళ రాష్ట్ర బడ్జెట్? ఏ రాష్ట్రం నుండి తెస్తాడు? పాకిస్తాన్ నుండి తెస్తాడా? చైనా నుండి తెస్తాడా? ఆఫ్ఘనిస్తాన్ నుండి తెస్తాడా? అమెరికా నుండి తెస్తాడా? రష్యా నుండి తెస్తాడా? ఆస్ట్రేలియా నుండి ఏ నుండి తెస్తావా? నువ్వు ఎందుకు చెప్తారు ఈ ముచ్చట్లు? ఎవరిని మోసం చేద్దామని. మళ్ళీ చివరికి అల్టిమేట్గా ఏమైతే ప్రతి ఊరికి 5, 2, 3 వస్తాయి, అవి కాంగ్రెస్ కార్యకర్తలకు వెళ్తే అయిపోతాయి. మన తెలియని కథ. అందులో బీదోని పేదోని చూస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు, అయిపోతుంది. అంటే నేనేమంటున్నానంటే మీరు అందరూ తెలుసుకోవాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలు రాజకీయ నాయకులు అనేటోళ్ళు కమల్ హాసన్కు మించిన యాక్టింగ్లు చేస్తారు. మీరు మళ్ళా చెప్తున్నా, ఈ రాజకీయ నాయకులు అనేటోళ్ళు రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన గొప్ప వ్యక్తులే రాజకీయ నాయకులు. మనలాంటి వాళ్ళం రాజకీయాలు వేయలేం. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం ఏంది అంటే తీపుగా ప్రతి క్షణం ఒక రంగులు మార్చంగా ఊసరవెల్లి కాదు కదా. మనం ఊసరవెల్లి కాదు, మనకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకుని నమ్మకుర్రి. ఈరోజు మా రేవంత్ అన్న జిందాబాద్, అంతకుముందు కేసీఆర్ జిందాబాద్ అన్నారు, అంతకుముందు రోషయ్య జిందాబాద్, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి జిందాబాద్, అంతకుముందు చంద్రబాబు జిందా. ఎవడేం పెట్టిండ్రా మీకు? ఊళ్ళల్లో పోతే తన్నుకొని పడుకొని వస్తారు. ఇదే హైదరాబాద్లో ఏది మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నాడా? బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, ఈయన ఎమ్మెల్యేకి సంబంధించి. ఆయన ఏం చేసిండు? పూర్తి స్థాయిలో కూడా ఇద్దరికి వార్ నడిచిందా? వార్ నడిచిన తర్వాత చివరికి అల్టిమేట్గా ఏమైపోయింది? ఆయన పెళ్ళికి ఈయన వేయండు, వీళ్ళిద్దరు పోయే కార్డు ఇచ్చుకున్నారు, వాళ్ళు మంచిగా. మళ్ళీ మీ కేంద్ర పంచాయతీ అంటే నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ యాక్టింగ్ల కాడ మీరు ఆగం కాకుర్రి. నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా. ఇక మంత్రి పొన్నంకు మహిళా రూలక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది అంటే ఆడికి పోయి అడుగుతున్నది అన్ని రకాలుగా, ఏంది మాకు ఏమి ఇత్తలు, ఈ 6 గ్యారంటీల పంచాయతీ ఏంది, నీ కథ ఏంది, నీ లక్షణం ఏంది అని అడిగే కాడికి వచ్చింది. దాంతో ఇక ఏం చేయాలో దిక్కుదోచక అన్న నోట్ల నీళ్లు నవిలిండండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను సైతం ఒక కార్యకర్తను. భాగోద్వేగానికి గురైన హరీష్ రావు తెలంగాణ ఉద్యమకారులంతా స్వాతంత్ర సమరయోధులతో సమానం, పదవులు వద్దని రాష్ట్రాన్ని కోరిన నిబద్ధత కేసీఆర్ సొంతం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ తన ఆత్మకథలో స్వయంగా రాశారు, కేసీఆర్ పని చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? ఇవాళ ఎవడెవడో వచ్చి కేసీఆర్ పై మాట్లాడుతున్నాడు. ఉద్యమ కాలంలో రేవంత్ రెడ్డిపై ఒక్క కేసు అయినా ఉందా? ఓటుకు నోటు కేసు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి. సిద్దిపేట దీక్షా దివాస్లో మాజీ మంత్రి హరీష్ రావు. నేను నిన్ననే ఏమని చెప్పినా అంటే హరీష్ రావు గారికి సంబంధించి ఒక బాంబు వేలుస్తాడు, బాంబు నిన్న నేను లైవ్లో కూడా చెప్పిన. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహుశా 1996 నుంచి 2005 ఎక్కడ అంటే ఇయర్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, తన ఆత్మకథకు సంబంధించిన ఎపిసోడ్లో రాస్తే, చంద్రశేఖర్ జీ నీకేం కావాలనో కోరుకో, కేంద్ర మంత్రి కావాలన్నా ఏం కావాలనో చెప్పు, నేను ఇప్పిస్తా అంటే, మీరు నాకు ఏది ఇచ్చినా పర్వాలేదు కానీ నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతనే ఏదైనా అని అన్నాడు. అంటే అర్థం చేసుకోరి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి పదవుల కోసమో దేనికోసమో ఆశ పల్లె. నిన్న హరీష్ రావు ఎందుకు భాగోద్వేగానికి గురైండు? నిన్న హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నాడండి. నేను సైతం ఒక కార్యకర్తనే అంటే అంతే కదా. ఒక కార్యకర్తలేంది ఎక్కడుంటారు లీడర్? కార్యకర్తలేంది లీడర్లు ఎక్కడ? అభిమానులు లేకపోతే హీరోలు ఎక్కడిది? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన అంశం ఇది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులంతా కూడా స్వాతంత్ర్య సమరయోధులతో సమానం. ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడానికి భగత్ సింగ్ బాటనో, లేకపోతే సుభాష్ చంద్రబోస్ బాటనో, గాంధీజీ బాటనో, లేకపోతే ఎంతోమంది గొప్ప వ్యక్తుల బాటలో నడిచినప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ బాటలో మనం నడిచినాం. మనం కూడా ఉద్యమకారులంతా స్వాతంత్ర్య సమరయోధులే కదా. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు సంచలనమైన విషయాన్ని బట్టబయలు చేసిండు. తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వంపై రేవంత్ దాడి, మేల్కోకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలుపెట్టిరు. ఉద్యమంపై గన్ను ఎక్కుబెట్టిన నాయకుడు. సోనియమ్మ లేకపోతే అడుక్కు తినే వాళ్ళంటూ అహంకారపు మాటలు. ప్రజల కోసం మరోసారి దీక్ష చేయాలి. లగచర్ల విజయం ప్రజా విజయం. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఉదయం కరీంనగర్లో పాల్గొన్న యువనేత. బీఆర్ఎస్ ర్యాలీలో కరెంటు కట్టు. బీఆర్ఎస్ భవన్ ఏరియాలో విద్యుత్ కోత. చీకట్లలోనే ర్యాలీ చేసిన నాయకులు కార్యకర్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది బయటి ప్రపంచానికి తెలియదు, వాళ్ళ బలమేంది వాళ్ళ బలగమేంది అనేది తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోరు. నేనేమంటున్నానంటే తెలంగాణ అనే పదం ఎమోషన్.
ఈ తెలంగాణ పదం అనే ఎమోషన్ దాన్ని డ్యామేజ్ చేస్తున్నాడు. తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మేలుకోకపోతే ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. నేను మళ్ళీ చెప్తున్న యావత్తు తెలంగాణ ప్రజలారా, దీక్షా దివాస్ పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్, ఆ పక్కన ఏంది దీక్షా దివాస్ ర్యాలీలో మాట్లాడుతున్న కేటీఆర్ను విష్ చేస్తున్న అభిమానికి సంబంధించి ఖచ్చితంగా ఉంటారు. అభిమాని లేకపోతే ఎట్లా? తెలంగాణ రక్షకు తప్పదు మరో దీక్ష. తెలంగాణ రక్షణకు మరో దీక్ష కంపల్సరీ. సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న హరీష్ రావు, చిత్రంలో కొత్త ప్రభాకర్ రెడ్డి, యాదవ్ రెడ్డి, వంటేరు తదితరులు. ఇక దాంతోపాటుగా దీక్షా దివాస్లో శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్దకు ర్యాలీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటుగా ఇక్కడ స్ఫూర్తితోనే, పూర్తి స్థాయిలో స్ఫూర్తితోనే, దీక్ష స్ఫూర్తితోనే కాంగ్రెస్ను దించుతామంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. నిన్న దీక్షా దివాస్ మాత్రం ఇక రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు వచ్చే విధంగా సక్సెస్ అయింది. నవంబర్ 29 పూర్తి స్థాయిలో కూడా గుర్తుండిపోయేలా అయిపోయింది. ఎందుకు అంటే కేసీఆర్ చేపట్టి ఆ రోజు కేసీఆర్ సస్తుడో తెలంగాణ వచ్చుడో అనేది ఏ విధంగా చేసిండో ఈ రోజు కూడా అదే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. గుజరాత్ గులాం ఒక పక్కన, ఢిల్లీ కూలిబొమ్మలు మరో పక్కన. వీళ్లతో తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వానికి పొంచి ఉన్న ప్రమాదం. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి. సోనియా లేకుంటే తెలంగాణ అడుక్కుతింటుందనేది సీఎం అంటుండు. ఉద్యమాన్ని అవమానిస్తుండు. ఆదాని తొక్కుకుంటూ వస్తున్నాడు. భావస్వరమైన మండాలే ఈ తరంలో ఉద్యమ స్ఫూర్తి నింపాలి. ఆ తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ ఒక్కటే. లగచర్ల విజయం ప్రజల. తెలంగాణ దీక్షా దివాస్ బహిరంగ సభలో మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ దీక్ష సభలు, ఉద్యమంలో కథం తొక్కిన బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా నిన్నటి దీక్షా దివాస్ అయితే సక్సెస్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి మనందరం అయితే చూస్తాం. దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. దాంతోపాటుగా ఒకే ఘటనపై 3 ఎఫ్ఐఆర్లు ఎందుకు? నరేందర్ రెడ్డిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నమా? 3 ఫిర్యాదులలో నరేందర్ రెడ్డి పేరు లేదు. ఘటనలో ఆయనకున్నట్లు ఆధారం లేదు. ప్రభుత్వ వాదన సరిగ్గా లేదు. హైకోర్టు వ్యాఖ్యలు. రేపు 2 ఎఫ్ఐఆర్లు కొట్టేసిన జస్టిస్ లక్ష్మణ్ తీర్పు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే ఇది ఏంది అంటే కుట్రపూరితమైన రాజ్యం నడుస్తుంది ఇక్కడ. ఈ రాజ్యంలో పూర్తి స్థాయిలో కీలుబొమ్మలుగా మారడం కంటే బానిస సంఖ్యలను తెంచుకోండి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసిన విషయమే. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియకపోతే ఎట్లా అంటే, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీ అందరికీ కూడా కనబడాలి. అదేంది, నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివస్కు ఎమ్మెల్సీ కవిత వచ్చింది, హాజరైంది. కానీ పేపర్లలో మాత్రం రాయాలి. ఊరిని కుట్రపసాలగుండా ఇదెక్కడి కథ అంటే పూర్తి స్థాయిలో గింత ఘోరంగా ఉన్నాయా పేపర్లు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న పూర్తి స్థాయిలో కూడా నిన్న ఎమ్మెల్సీ కవిత వచ్చింది కదా, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కార్యక్రమంలో పాల్గొన్నది కదా, కానీ ఎక్కడ కూడా వార్త లేదు. అంటే దీక్షా దివాస్కు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా నిన్న ఏంది ఎక్కడికక్కడ కూడా కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా పూర్తిగా కూడా పేపర్లు కూడా రాయలే. ఇదేం కథ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పోరాటం చేసిన వాళ్ళ గురించి కూడా వీళ్ళు రాయకపోతే ఎట్లా అండి? అయ్యో ఒకసారి చూడురి, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ కవిత దీక్షా దివాస్లో పాల్గొన్నది. అంటే గులాబీ కండువ వేసుకొని చాలా రోజుల తర్వాత బయటి ప్రపంచానికి వచ్చి రాజకీయాలలో రీఎంట్రీ ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవిత దీక్షా దివాస్ కార్యక్రమంలో నిన్న ర్యాలీగా బయలుదేరుతూ కార్యకర్తలకు ప్రజలకు అభివాదం చేస్తూ పూర్తి స్థాయిలో కూడా దీక్షా దివాస్లో పాల్గొన్నది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఎందుకు వచ్చింది, దాంతోపాటు పూర్తి స్థాయిలో జరిగిన సంఘటనలకు సంబంధించి నిన్న పూర్తిగా కూడా వచ్చిన అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటున్నారు ఏంది కవిత రాజకీయాలకు సంబంధించి చాలామందికి సందిగ్ధత ఉన్నది. దానికి సంబంధించి నేను పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తా. ఇక్కడ మీకు ఎమ్మెల్సీ కవిత కనబడుతున్నది కదా, నిన్న ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నది. దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొంటే కవిత రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నది. ఎందుకంటే
చాలా చోట్ల కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా అన్నారు, భవిష్యత్తులో తెలంగాణ సీఎం అయితే గీత కవిత అవుతుంది అనే ఒక చర్చ కూడా కొనసాగింది. నిన్న దీక్షా దివాస్ నుండి తన క్రియాశీలక రాజకీయాలకు ఇక ఒక యుద్ధమే మొదలుపెట్టింది అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. పూర్తి స్థాయిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవిత చురుగ్గా రాజకీయ ప్రయాణం చేస్తున్నది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు, తెలంగాణ భవన్కు కూడా మొట్టమొదటిసారిగా రావడం, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అందరి నేతలతో కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా కూడా అక్కడికి హాజరైన పరిస్థితి కూడా కనబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిన్న బైక్ ర్యాలీ దాంతోపాటు అనేక రకాలుగా కూడా కార్యక్రమాలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి దీక్షా దివాస్లో ఎమ్మెల్సీ కవిత రాకకు సంబంధించి తమ జాగృతి నేతలు కానీ దాంతోపాటు మిగతా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఎమ్మెల్సీ కవిత ప్రయాణంపై అందరూ కూడా ప్రజలందరూ కూడా మేము పెట్టిన సర్వే వైఆర్టీవీ ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవిత ప్రయాణానికి సంబంధించి ప్రజలు ఏమంటారు, ప్రజలు దీక్షా దివాస్లో పాల్గొన్నారు, కవితను మీరు ఎలా చూస్తారు అంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న మేము పెట్టిన సర్వే కాస్త ఏంది అంటే దాదాపుగా దీంట్లో 2000 మంది కూడా పాల్గొన్నారు. ఆ పోలింగ్లో పూర్తి స్థాయిలో కూడా 2000 మంది నినాదం ఒకటే, కేసీఆర్ కుమార్తె, దాంతోపాటు కేసీఆర్ ఆలోచనలు ఉన్న వ్యక్తి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ రక్షణ కోసం ఖచ్చితంగా పనిచేస్తుందనే నమ్మకం. లిక్కర్ అనేది రాజకీయ కక్ష కోసం మాత్రమే కుట్రపూరితంగా ఏది ఇరికించే ప్రయత్నం చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కవిత రాకతో బీఆర్ఎస్ పార్టీ మరో జోష్లోకి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే మరొకసారి ఇటు హరీష్ రావు, అటు కవిత, అటు కేటీఆర్ ముగ్గురితోని మరి రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా ఏమవుతుందో మనం అయితే వేచి చూడాలి.